అభివృద్ధి, సమృద్ధి, సంపద మూలము దేవుడే. హల్లెలూయా. సైతాను కాదు. మనం సైతాను చేసే పనులు, సాతాను చేసే పన్నాగములు, లేకపోతే లోకములో చేసేటువంటి పన్నాగాలకి పాత్రలు అవ్వక్కర్లేదు. దాంతో జోక్యం చేసుకోనక్కర్లేదు. మనము దేవుని తట్టు మన మనసు ఇప్పి, దేవుని తట్టు మనం కనులెత్తి, దేవుని వాక్యానుసారంగా నడిచినట్టయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడంటే మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండే విధంగా దీవిస్తాడు. హల్లెలూయా. చూస్తున్నారు కదా, వాక్యంలో నేను చూపిస్తున్నాను. దేవుడే ఈ యొక్క సంపదకు మూలమై ఉన్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది. దేర్ షల్ నో పూర్ బి అమంగ్ యు. మీ మధ్య బీదలను వారు ఉండనే ఉండరు. హల్లెలూయా చెప్పాలి. మీ మధ్య బీదలనే వారు ఉండనే ఉండరు. ఇది దేవుని చిత్తము. నీవు బీదవాడిగా, పేదవాడిగా, అడుక్కు తింటూ, ప్రభుత్వం మీద ఆధారపడుతూ ఏ స్కీమ్ వెనక వెళ్ళాలి, లేకపోతే ఏదో రకంగా నేను ఏదైనా సంపాదించాలని చెప్పి చర్చిలో సంఘానికి వచ్చి క్రైస్తవుడు అంటావు, అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను షెడ్యూల్ కాస్ట్ అంటావు. నాకేమీ అర్థం కావట్లేదు. క్రైస్తవుడైతే నువ్వు ఎలా షెడ్యూల్ కాస్ట్ అవుతావు? క్రైస్తవత్వంలో కాస్ట్ సిస్టమ్ ఉందా? చెప్పండి మాట నాకు. నువ్వు నూతన సృష్టివి. నువ్వు దేవుని కుమారుడి. ఎంత దిగజారిపోయావు నీ విశ్వాసంలో. నేను మాట్లాడే మాటలు నొచ్చుకోవచ్చు మీకు. దేవునికి స్తోత్రం. దానివల్ల మీరు మార్పు చెందితే అంతే చాలు నాకు.